అంటే ఇది ఒక జానపద కథగా తీసుకుంటే చాలా బాగుండేది. అంటే ప్రజల్ని బాధపెట్టేటువంటి ఒక రాజు, ప్రజాకంటకుడైనటువంటి ఒక రాజు పాత్ర తీసుకుని, ఆయన పాలనలో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడటం కోసం ఒక జానపద వీరుడు చేసేటువంటి ఒక ప్రయత్నంగా సినిమాని నడిపుంటే ఓ పద్ధతిగా ఉండుండేది. కానీ అలా జరగలేదు. ఇక్కడ దీనిలో అంటే వాళ్ళ ఒరిజినల్ ప్రోగ్రామే ఇది జాతీయవాదంతో వెడితే జాతీయ మార్కెట్‌ని పట్టుకోవటం తేలికవుతుంది. జాతీయవాదమే జాతీయ మార్కెట్ అనేటువంటి ఒక నిశ్చిత అభిప్రాయంతో ఈ కథకి ఓకే చెప్పాడాయన పవన్ కళ్యాణ్. ఓకే చెప్పేసిన తర్వాత ఈ సినిమా తీయటానికి సంబంధించి రకరకాల ఇబ్బందులు నడిచినాయి. అంటే సినిమా మేకింగ్ సైడు ఆయన ప్రాపర్‌గా టైం కేటాయించలేకపోవటం. కేటాయించి ఇన్ టైంలో చేసున్నా సినిమా బెటర్‌గా వచ్చుండేది. పవన్ కళ్యాణ్ తను అంటే ఇంతకు ముందు సినిమాలో ఆయన 'వకీల్ సాబ్‌లో' గావచ్చు, ఆ తర్వాత చేసినటువంటి 'భీమ్లా నాయక్' కంటే కూడా దీనిలో కొంచెం ఆయన కొంచెం నలిగిపోయినట్టుగా అనిపించాడు. ఆయన నెమ్మదిగా అంటే సినిమా ప్రారంభమైనటువంటి ఒక 20 నిమిషాల తర్వాత నెమ్మదిగా ఆయనతో జనం ట్రావెల్ అవ్వటం మొదలైంది. ఓకే. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌లో ఉండేటువంటి ఒక ఎంటర్‌టైనింగ్ పార్ట్ ఉంటుంది. ఎంటర్‌టైనింగ్ హీరోయిజం అనేది ఆయన బాగా చేయగలడు. చేసినటువంటి దాఖలాలున్నాయి 'ఖుషి' ఆ సినిమాల్లో. ఈ సినిమాలో కూడా ఆ ఎలిమెంట్స్ పెట్టారు. అందులో భాగంగానే 'మాట వినాలి' అనేటువంటి పాట పెట్టారు. ఆ ఏరియాలో ఆయన బాగా చేశాడు. చాలా బాగా చేశాడు. అలాగే ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన ఎక్స్‌ప్రెషన్స్ అవన్నీ బాగా నడిచినాయి. కానీ టేకింగ్ సైడ్ కొంత అంటే ఇంకొంచెం కేర్ తీసుకుని చేసుండాల్సింది. విఎఫ్ఎక్స్ చాలా డల్‌గా ఉంది. డల్‌గా అంటే పర్టికులర్‌గా పవన్ కళ్యాణ్‌కి సంబంధించినటువంటి సన్నివేశాలు అవి ప్రాపర్‌గా ఇది కాలేదు. ఏం కాలేదు అంటే ఇప్పుడు ఆయన గుర్రం ఎక్కిన ప్రతిసారి ఆయన అదేదో ఆర్టిఫిషియల్‌గా ఉంది అనే విషయం అర్థమైపోతున్నట్టే ఉందది. దానికి కారణం టెక్నికల్ ప్రాబ్లమ్ అని కూడా అనలేము. ఆయన టైం కేటాయించకపోవటం, వాళ్ళకి టైం లేకపోవడం. ఈ 2 జరిగినాయి. రెండోది ప్రొఫెషనల్ స్టూడియోస్‌లో అది షూట్ అయినట్టుగా కనిపించలేదు. అది ఆల్రెడీ వాళ్ళే చెప్పుకున్నారు. అక్కడ లోకల్‌గా ఒక స్టూడియో ఆర్గనైజ్ చేసి దానిలో నడిపామని చెప్పారు. సో క్వాలిటీ వైజ్ ఇది పాన్ ఇండియా మార్కెట్ కోసం చేసిన సినిమా. వాళ్ళు మొదట అట్రాక్ట్ అయిందే అక్కడ. జాతీయ మార్కెట్టు, జాతీయవాదము అనే దగ్గర అటాచ్ అయ్యి ఈ సినిమా మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత క్రమంగా అంటే ఆ మార్కెట్‌ని అట్రాక్ట్ చేసేటువంటి ఎలిమెంట్స్ ఏవి దీనిలో లేకుండా పోయినాయి. కాకపోతే అభిమానులు పవన్ కళ్యాణ్‌ని చూడటం కోసం థియేటర్‌కి వచ్చేటువంటి వాళ్ళకి నడిచిపోతుంది సినిమా. వాళ్ళేం పెద్ద ఇబ్బంది పడరు కానీ సినిమాగా 'హరిహర వీరమల్లు'ని చూడాలి అనుకుని వచ్చిన వాళ్ళు మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతారు. కథ కూడా ఏం లేదు దీనిలో పెద్దగా కథగా చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. కోహినూరు వజ్రము అది ప్రయాణించినటువంటి మార్గము, దాన్ని కాపాడుకోవటానికి ఒక ప్రయత్నము అని ఒక లైన్ చెప్పారు. ఆ సినిమాలో ఆ లైన్ ఉంది. ఆ లైను ఉంది. దానికి తోడు ఇంకొక లైన్ ఉంది. ఆ ఇంకొక లైన్ ఏంటంటే ధర్మాన్ని కాపాడుకోవటం కోసం ఒక విశ్వవిద్యాలయం లాంటి ఒక వ్యవస్థ, ఇక్కడ శాస్త్రాలని, ఇక్కడ దేవుళ్ళని కాపాడుకోవటం కోసం అంటే సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమం కూడా ఒకటి ప్యారలల్‌గా నడుస్తుంది ఒక ట్రాక్. సత్యరాజ్ గారి క్యారెక్టర్ మీదుగా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్. ఓకే. అయితే ఇది టోటల్‌గా ముస్లిం రూలర్ల చేతుల్లో హిందూ జీవితాలు ఎలా నాశనం అయిపోతున్నాయి అనే పార్ట్ ఎక్కువ ఉంది. అయితే దాన్ని బ్యాలెన్స్ చేయటం కోసం ఒక 2 సన్నివేశాల్లో ముస్లిం బాధితుల్ని కూడా చూపించారు. ఒకటి మేజర్‌గా అక్కడ హిందూ ప్రజల నుంచి జిజియా పన్ను వసూలు చేసేటప్పుడు కొంతమంది
మహిళలు సానుభూతి వ్యక్తం చేయటం అనే ఒక సన్నివేశం ఉంది. అలాగే ఒక కరువుతో తల్లడిల్లిపోతున్నటువంటి ఒక ముస్లిం విలేజ్, ఆ గ్రామంలో అందరూ ముస్లింలే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి వారికి కావలసినటువంటి ఆహార పదార్థాలు ఇచ్చేటువంటి ప్రయత్నం ఒకటి చేస్తాడు. అదొక సన్నివేశం ఉంది సినిమాలో. ఈ 2 సన్నివేశాలు, అలాగే ఈయనతో పాటు నడిచేటువంటి టీంలో ఒక ఇద్దరు ముస్లిం క్యారెక్టర్స్ ఉంటాయి. వాళ్ళు నెమ్మదిగా ఈయన్ని అర్థం చేసుకొని, ఈయనలో ఉన్నటువంటి ధర్మనిరతని అర్థం చేసుకుని ఈయనతో ట్రావెల్ అవ్వటం అనేది ఒకటి పెట్టి కొంచెం బ్యాలెన్స్ చేయటానికి ఒక చిన్న ప్రయత్నం చేశారు. మేము మరీ అంత రిజిడ్గా లేము అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ తూకం ప్రకారం చూస్తే అటువైపుకే ఎక్కువ మొగ్గు ఉంది. ఓకే. మొగ్గు అంటే ఇన్ ది సెన్స్ హిందూ మతం ప్రమాదంలో ఉంది ఇస్లాం నుంచి అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఏదైతే ఈ దేశంలో బలంగా చేస్తూ వస్తున్నాయో హిందుత్వ శక్తులు, ఈ సనాతన ధర్మం అనే పేరుతో చేస్తున్నాయో, ఆ ఆర్గ్యుమెంట్ బలంగా చెప్పే ప్రయత్నం కూడా ప్యారలల్గా ఎక్కువ జరిగింది. దాని మోతాదు పెరిగింది. అది తప్ప మిగిలిన కథ అంతా కూడా మామూలు జానపద కథ. అది అనేక జానపద సినిమాల్లో మనం చూసిన కథే. ఒక బిడ్డ అనాథగా దొరుకుతాడు, ఒక ప్రమాదంలో బిడ్డ తప్పిపోతాడు. దానికి సంబంధించిన రూట్స్ ఇవన్నీ మేబీ సెకండ్ పార్ట్లో అల్లుకుంటారు వీళ్ళు. అంటే సెకండ్ పార్ట్ కోసం కొన్ని ఎండ్స్ వదిలారు. 20 నిమిషాలు షూట్ కూడా అయిపోయిందని చెప్పాడు ఆయన. 20 నిమిషాలు కాదు, ఇంకా చాలా షూట్ చేయాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇలాగే టైం ఇస్తే ఇలాంటి విఫల ప్రయత్నంగానే అది కూడా మిగులుతుంది. ఇది ఆయన టైం ఇవ్వకపోవడం, అలాగే ఆయన మేకప్కి సంబంధించి, ఆయన ప్రజెన్స్కి సంబంధించి ప్రాపర్ కేర్ తీసుకోకపోవటం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సెట్స్ ఇలాంటివి చాలా భారీగానే ఆర్గనైజ్ చేశారు. తోట తరణి గారి నాయకత్వంలో మంచి సెట్సే వేశారు. అలాగే కీరవాణి గారు మంచి బిజిఎం ఇచ్చాడు, మంచి మ్యూజిక్ ఇచ్చాడు ఆయన. నిజానికి పాటలు కరువైపోతున్నటువంటి ఈ రోజుల్లో కొంచెం పాటల మీద సినిమాని నిలబెట్టే ప్రయత్నం ఒకటి జరిగింది దీనిలో. అందుకు ఆయన అప్రిషియేట్ చేయాలి కీరవాణి గారిని. కెమెరా పనితనం కూడా బాగుంది. అంటే అంతకంటే చేయగలిగింది ఏమీ లేదు. కంప్యూటర్కి ప్రాపర్ టైం ఇవ్వలేదు. ఇవ్వకపోవడంతో చాలా సన్నివేశాలు, ముఖ్యంగా హీరో గారు కనిపించే సన్నివేశాలన్నీ పేలవంగా ఉన్నాయి. అంటే అడ్వెంచరస్ జర్నీ ఒకటి ఉంది. ఆ అడ్వెంచరస్ జర్నీ అంతా కూడా ఆడియన్స్ జోకేసుకునే టైపులో తయారైంది. అది అంటే హాలీవుడ్ సినిమాలకు ఎక్స్పోజ్ అవుతున్నారు జనాలు విపరీతంగా. ఆ క్వాలిటీ చూసి ఇక్కడ క్వాలిటీ చూస్తే గందరగోళంగా ఉంది. అది పైగా ప్రపంచవ్యాప్త టెక్నీషియన్స్ అందరూ చాలామంది పనిచేశారు ఈ సినిమాకి అని వాళ్ళు చెప్పుకున్నారు. ఆ క్వాలిటీ అయితే ఏం కనిపించలేదు సినిమాకు.